హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసానండి. యాక్చువల్లీ ఏంటి వీడియో అంటే, మా 20th మ్యారేజ్ యానివర్సరీ ఆ రోజు మాకు ఎలా గడిచింది అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో యాజ్ యూజువల్గా మా పిల్లలు 12కి అయితే మాకు స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఇస్తారు, మామూలుగా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ. సో అలానే ఈసారి కూడా 12కి మాకైతే సర్ప్రైజ్ ఇచ్చారు పిల్లలు. బట్ వాళ్ళ డాడీకి అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. వాళ్ళ మదర్, ఆయన ఉన్నటువంటి ఒక ఫోటో ఫ్రేమ్‌ని అయితే గిఫ్ట్ చేశారు. ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ చాలా ఎమోషనల్‌గా కూడా ఫీల్ అయ్యారనమాట. సో ఇది వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా స్పెషల్ అనిపించిందనమాట. ఆ సర్ప్రైజ్ వాళ్ళ డ్యాడీ హ్యాపీనెస్‌ని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా నాకు కూడా 2 మంచి గిఫ్ట్స్ ఇచ్చారండి. నాకు బాగా నచ్చినవి అయితే వాళ్ళు తెలుసుకొని ముందుగా నాకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నైట్ టైమ్ మా కోసం అయితే కేక్ కూడా ప్రిపేర్ చేశారండి. కేక్ ప్రిపేర్ చేసి మాకు డెకరేట్ చేసి మమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తారండి. సో ఇలా నాకైతే గిఫ్ట్ ఇచ్చారు. సో వాళ్ళు ఒక్కటిస్తే సరిపోదు కదండీ! నేను కూడా వాళ్ళకి స్పెషల్‌గా కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాననమాట. ప్రతిసారి మా వారికి, మా పిల్లలకి సో రిటర్న్ గిఫ్ట్స్‌గా నేనైతే ఖచ్చితంగా వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇస్తాను. మా పాప అయితే, "ఏంటమ్మా నువ్వేంటి శాంటా క్లాస్‌వా? నేను ఇన్ని గిఫ్ట్‌లు ఇస్తావు మాకు" అని మా అమ్మాయి అయితే ఆ రోజు నవ్వుతూ ఉంది. సో ఇలా వాళ్ళకైతే చక్కగా గిఫ్ట్స్ అయితే ఇచ్చేసానండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. యాక్చువల్లీ నాకైతే ఇంకొక సర్ప్రైజ్ ఉందండి. అది కూడా మీకైతే చూపిస్తాను. నిజంగా అయితే నేను చాలా సర్ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ అది ఏంటి అంటే, మీరే ఒక్క 2 నిమిషాలుంటే మీరే ఆ సర్ప్రైజ్ ఏంటో చూస్తారనమాట. సో వీళ్ళైతే గిఫ్ట్‌లన్నీ ఓపెన్ చేసేసుకొని చూసేస్తున్నారు. ఇదిగోండి నా అసలు సర్ప్రైజ్ అయితే ఇదే అండి. యాక్చువల్లీ నాకు మా పెద్ద పాప వచ్చేది అసలు తెలీదు విషయము. అమ్మాయి చదువుతుందనమాట హాస్టల్‌లో. నా కోసము, నా మ్యారేజ్ యానివర్సరీ కోసము అదే పనిగా నైట్ నా కోసం సర్ప్రైజింగ్‌గా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఉంటే బాగుండేది అన్న ఫీల్ అయితే నాకు ఉండింది. సో అదైతే వాళ్ళైతే ఫుల్‌ఫిల్ చేసేసారు. సో మ్యారేజ్ డే రోజు మా ఫ్రెండ్ అండి సత్య, షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కోసం మార్నింగ్ వచ్చింది. వచ్చి నా కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చింది. నాకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మార్నింగే యాక్చువల్లీ షీ ఈస్ ఎ వర్కింగ్ వుమెన్ అనమాట. జాబ్ చేస్తుంది. బట్ పొద్దుటే నా కోసం కష్టపడి నాకు ఇష్టమైన ఫుడ్ చేసుకొని నా కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చిందండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను. సో అలా మార్నింగ్ మా ఫ్రెండ్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఆ రోజు గుడికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేశాము. సో అందరము కలిసి, మా అక్క వాళ్ళ అమ్మాయి, మా పిల్లలు, మా వారు, నేను అందరం కలిసి ఒంటిమిట్ట అయితే వెళ్తున్నామండి. సో అందరము చక్కగా రెడీ అయిపోయి ఒంటిమిట్టకైతే బయలుదేరాము. సో అక్కడ చాలా బాగా దర్శనం అయితే జరిగింది మాకు. ఇదిగోండి ఇంకా ఆన్ ద వే వెళ్తూ ఉన్నామన్నమాట. సో పిల్లలు కూడా బాగా ఆ రోజు యాక్చువల్లీ ఆ రోజు టైం అయితే బాగా స్పెండ్ చేశామండి. మొత్తం అంటే ఫ్యామిలీతో ఆ రోజంతా ఫ్యామిలీతో గడిపామన్నమాట. పిల్లలు, మా వారు అంతా ఇంట్లోనే ఉన్నాము. సో బయటికి గుడికి వెళ్ళి జస్ట్ రిమైనింగ్ టైం అంతా ఇంట్లోనే ఉన్నాము. సో అలా మార్నింగ్ అయితే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో యాక్చువల్లీ మాకైతే బస్సులో సీట్ దొరకలేదండి. సో నిల్చుకోవాల్సి వచ్చింది. బట్ నిల్చుకొనైనా మేమైతే వెళ్ళిపోయామన్నమాట. సో బస్సులో నిల్చుకొని మా వాళ్ళు చూడండి. సో రీచ్ అయిపోయామండి ఒంటిమిట్ట. మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది. ఒంటిమిట్టకి రీచ్ అయిపోయి అదిగోండి గుడి కనిపిస్తుంది కదా. సో ఇలా గుడికి అయితే వచ్చేసాము. గుడి చాలా పురాతనమైనటువంటి గుడి అండి. చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా వెళ్తూ ఉంటాం అలా టెంపుల్కి. బట్ ఈరోజు మాకు స్పెషల్ కాబట్టి మేము ఈ టెంపుల్కి అయితే వచ్చాము. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఎంత చల్లగా ఉండడం, ఆ ఎండ నుంచి ఆ లోపలికి వస్తుంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఒక మంచి డివోషనల్ ఇది అయితే వచ్చిందనమాట మాకు. సో ఇంకా మేము గుడికైతే వచ్చేసాము. రీచ్ అయిపోయి ఇంకా గుడిలో దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. అంతరాలయ దర్శనం అని ఉంటుంది. సో అంటే కొంచెం గర్భగుడి దాకా కొంచెం వెళ్ళొచ్చు అనమాట. అంతరాలయ దర్శనంకి అయితే మేము వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని చాలా బాగా దర్శనం అయింది. మళ్ళీ ఒకసారి కూడా వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాం అనమాట. కాసేపు అలా కూర్చుని ప్రసాదం తీసుకుని సో బాగా చక్కగా దేవుని స్మరించుకుంటూ కాసేపు కూర్చుని మళ్ళీ ఇంకా
మా వాళ్ళైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. సో అక్కడ కొంచెం ఫోటో సెషన్ కూడా పూర్తి చేసుకున్నారనమాట. సో అక్కడ కూడా చూసుకొని మొత్తం టెంపుల్ చూడండి ఒకసారి. చాలా బాగుంటుందండి. ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఒక మంచి డివోషనల్ వైపు కూడా వస్తుంది అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా రెడీ అండి. ఇంకా మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. సో ప్రసాదము 2 సార్లు తీసుకున్నారు అని చెప్తూ ఉందన్నమాట మా అమ్మాయి రష్మి. ఇంకా వీళ్ళైతే ఏదో కాసేపు ముచ్చట్లు వేసుకుంటూ కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నారు. సో ఇలా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తామండి ఇక్కడైతే. ఎంజాయ్ చేసి ఇంకా కాసేపు అక్కడ కొంచెం గార్డెన్లా ఉంటే అక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. కూర్చుని తర్వాత ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి. ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా ఆంజనేయ స్వామి చాలా బాగా దర్శనం జరిగిందండి. సో అది కూడా చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ కదండి. దర్శనం అయిపోయిన తర్వాత అందరూ కుల్ఫీ ఐస్లు అయితే తీసుకున్నాము అక్కడ. ఇంకా అవి తింటూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. బస్ కోసం వెయిట్ చేస్తే మాకు కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామండి. రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా పిల్లలకి జస్ట్ అలా బయటికి తీసుకెళ్దామని రెడీ అయ్యామన్నమాట. మళ్ళీ ఈవినింగ్ ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ చేసేసి జస్ట్ కాసేపు రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ అలా మా పిల్లలతో అలా బయటికి వెళ్ళామండి. ఏం లేదండి, జస్ట్ అలా పిల్లల్ని చాలా రోజులు అయింది బయటకు తీసుకెళ్ళి, కానీ జస్ట్ అలా బయటికి తీసుకెళ్ళి ఏం తీసుకున్నారో చూస్తారా. సో ఇలా పానీపూరి, గోబీ అలా, అంటే చాలా రోజులైంది. పిల్లల్ని మోస్ట్లీ జంక్ ఫుడ్ అయితే నేను అవాయిడ్ చేస్తానండి. నేను ఇది చూపించానని జంక్ ఫుడ్ ఎంకరేజ్ చేస్తానని అనుకోవద్దు. నేను చాలా తక్కువ అండి పిల్లలకి. బట్ ఎప్పుడో ఒకసారైనా అలా పిల్లలకి తినిపిస్తే బాగుంటుందని ఈరోజు అయితే తీసుకెళ్ళాను. ఇంకా ఈవినింగ్ పిల్లలైతే ఇంకా పానీపూరి, గోబీ అలా ఏదో వాళ్ళకి నచ్చినవి అయితే తినేసారనమాట. కాసేపు వాళ్ళు అక్కడే ముచ్చట్లాడుతూ ఏదో కాసేపు అలా ఈవినింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా అక్కడ టైం స్పెండ్ చేశాము. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఏముంటుందండి, ఇంకా అందరూ తినేశారు. ఇంకా మేమైతే ఇంటికి కూడా వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో మనకి ప్రిపరేషన్స్ ఉంటాయి కదండి. సో మా అమ్మాయి చెప్తుంది, మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది అని చూపిస్తుంది. సో చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లెగ్ పీస్లు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా లెగ్ పీస్, చికెన్ కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, చారు, సో ఇలా ఇంకా ఐటమ్స్ అయితే అన్నీ రెడీ అయ్యాయి అనమాట. సో ఇంకా నేనైతే లెగ్ పీస్లు ఒకటి నేను ప్రజెంట్ ఫ్రై చేస్తూ ఉన్నాను. మా అమ్మాయి అయితే బాగా చక్కగా వీడియో తీస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది, అన్నీ పెట్టమంటుంది. బట్ నేను అవన్నీ వాయిస్ అయితే కట్ చేశాను. అంతా ఏం చెప్తుందంటే, మా మమ్మీ ఊరికి అలా యాక్ట్ చేస్తుంది, అంతా నేనే చేస్తానని చెప్తుంది. సో అలా కాసేపు ఫన్నీగా అలా గడిచిపోయిందనమాట మా పాపతో. అలాగే లెగ్ పీస్ ఫ్రై కూడా అయిపోయిందనమాట. ఇంకా అయితే అసలు మెనూకి వచ్చేసాము. ఇంకా అసలు మెనూలో అయితే ఇంకా స్వీట్ తీసుకున్నాము, ఫ్రైడ్ రైస్, లైట్గా ఫ్రైడ్ రైస్ అయితే చేసాము అనమాట. అలాగే లెగ్ పీస్ ఫ్రై చేశాను, అలాగే చికెన్ కర్రీ, అలాగే రసం చేశాను, హాట్ వాటర్ రసం అండ్ వైట్ రైస్ అనమాట. ఇది ఈరోజు మెనూ అండి. ఈరోజు అయితే ఇవి చేశాను. సో ఇంకా అక్క వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. మేము ఏది సెలబ్రేట్ చేసుకున్నా అక్క వాళ్ళు మేము కలిసి సెలబ్రేట్ చేసుకుంటామండి. ఫెస్టివల్స్ కానీ ఇట్లా ఏవైనా అకేషన్స్ కానీ. సో ఇలా సెలబ్రేట్ చేసుకొని అందరం కలిసి కూర్చుని తిని ఎంజాయ్ చేస్తామండి. అందరం కలిస్తేనే కదండి ఫ్యామిలీ అంటే. సో నాకైతే అందరూ కలిసి ఉంటేనే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ అక్క పిల్లలు, మేము అంతా ఫ్యామిలీ అంతా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కాబట్టి ఇలా మాకైతే ఈ మ్యారేజ్ యానివర్సరీ, 20th మ్యారేజ్ యానివర్సరీ అయితే ఇలా అయితే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. సో అందరూ నన్ను బ్లెస్ చేయాలని అనుకుంటున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అండి ఈరోజు నా వీడియో. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.